హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ పేరు చివరిలో అంటే మీ ఇంగ్లీష్ నేము ఉదాహరణకు స్వాతి అనుకోండి, చివరి అక్షరం ఐ ఉంటుంది. సో ఆ ఐ అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. సో మరి అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ పేరు చివరిలో ఉండే అక్షరం ద్వారా మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చని, అది కూడా మీ ఇంగ్లీష్ నేమ్ మాత్రమే. సో ఇంగ్లీష్ నేమ్లో చివరి అక్షరం ముందుగా ఏ అక్షరం. ఏ అనే అక్షరంతో పేరు ముగిస్తే అలాంటి వ్యక్తులు దయాజాలి గుణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. వారిని నమ్మిన సిద్ధాంతాలనే పాటిస్తారు. ఇతరులను బాగా గౌరవిస్తారు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తారు. వీరంత తేలికగా ప్రేమలో పడరు, కానీ వీరు గ్రేట్ లవర్స్. ఒక్కసారి ఒకరితో బంధం ఏర్పరచుకుంటే దాన్ని అంత తేలిగ్గా వదలరు. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఏతో పేరు పూర్తయ్యే వ్యక్తులు కొందరు చాలా దారుణంగా నమ్మించి తర్వాత చిక్కుల్లో దింపుతారు అని చెప్తున్నారు సైకాలజీ నిపుణులు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని అంటున్నారు. ఇక మరో అక్షరం ఈ అక్షరం. ఈ అక్షరంతో పేరు ముగిస్తే అలాంటి వ్యక్తులు చాలా సున్నిత మనస్కులు అని అర్థం. అయితే వీరికి చాలా విషయాలపై మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇతరులతో పోల్చుకుంటే వీరు బాగా పరిణితి చెందిన వారుగా ఉంటారు. కాస్త ఆధునికత కలిగిన వారుగా కనిపిస్తారు. అయితే వీరు నటించే వ్యక్తులకు, డ్రామాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలని భావిస్తారు. వీరికి తమ సామర్థ్యం ఏమిటో తెలిసి ఉంటుంది. వారి విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించరు. ఇక మరో అక్షరం హెచ్ లేదంటే ఎల్. ఈ పేరుతో ముగిస్తే వారు చాలా నమ్మదగ్గ వ్యక్తులని అర్థం. వీళ్ళు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరు. నీతి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. నిబద్ధత కలిగిన వ్యక్తులు. ఒక్కసారి మాట ఇస్తే మాట కోసం ప్రాణం ఇచ్చే రకం. అందుకే వీళ్లకు సమాజంలో ఎక్కువగా గౌరవం ఉంటుంది. ఇక మరో అక్షరం ఐ. ఐ పేరుతో ముగిస్తే అలాంటి వ్యక్తులు చాలా విశ్వసనీయత కలిగిన వ్యక్తులని అర్థం. వీళ్ళు భావాలు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. ఇతరులను ఆకర్షించే గుణం కలిగి ఉంటారు. వీరు డబ్బు, కెరీర్ సంబంధిత విషయాల్లో ముందడుగులో ఉంటారు. అయితే ఐ పేరుతో పూర్తయ్యే వ్యక్తుల్లో కొందరు మాత్రం నమ్మించి గొంతు కోసే వాళ్ళు ఉంటారు అని అంటున్నారు సైకాలజీ నిపుణులు. సో వాళ్ళని నమ్మొద్దు అని అంటున్నారు. ఇక మరో అక్షరం ఓ అక్షరం. ఓ అక్షరంతో పేరు ముగిస్తే అలాంటి వ్యక్తులు బాగా నమ్మదగిన వ్యక్తులు అని అర్థం. వీళ్ళు ఎక్కువగా కొత్త విషయాలు నేర్చుకోవాలని పరితపిస్తుంటారు. అలాగే వీరు త్వరగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఇక మరో అక్షరం ఎన్ లేదా ఎం. ఈ అక్షరాలతో పేరు ముగిస్తే అలాంటి వ్యక్తులు విశ్వసనీయతకు మారుపేరు అని అర్థం. వీరు ప్రతిదీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. వీరికి సమయం విలువ బాగా తెలుసు. వీరి జీవితంలో ప్రతి క్షణం హ్యాపీగా గడపాలని అనుకుంటారు. ఇక మరో అక్షరం ఆర్ లేదా ఎస్. ఈ అక్షరాలతో పేర్లు ముగిస్తే అలాంటి వారు స్టైల్ ఐకాన్స్గా ఉంటారని అర్థం. వీరు ఫ్యాషన్ సంబంధిత రంగంలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ఇక వై లేదా టీ. ఈ పేరుతో చివరి అక్షరాలు అయితే అలాంటి వ్యక్తులు మంచి మనసు గలవారని అర్థం. వీళ్ళు వినే ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఇతరులు చెప్పే మాటలను శ్రద్ధగా ఎంతసేపు అయినా వింటారు. వీళ్ళు చాలా నేచురల్గా ఉంటారు. వీరు చాలా విషయాలను ముందే ఊహిస్తారు. ప్రపంచంలో వీళ్ళంతా నమ్మకమైన మనుషులు ఎవరు ఉండరు. అలాగే నమ్మక ద్రోహం చేస్తే దేనికైనా వెనకాడిన నైజం కూడా వీళ్ళది. సో ఫ్రెండ్స్, మరి మీ అక్షరాల్లో ఈ అక్షరాలు కానీ ఉంటే ఇది సైకాలజీ నిపుణులు చెప్తున్న విషయం. ఇది ఖచ్చితంగా ఎలా ఉంటారని వాళ్ళ తయారు చేసిన విషయాన్ని నేనే అది మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.